కానీ ఎవరు నిన్ను అనలేదా ఏంటి నువ్వు పెద్ద డాక్టర్ అయ్యి అని ఏంటి సినిమాలు ఏంటి వెర్రివేషాలు ఏంటి అని అనలేదా నిన్ను? అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇప్పుడు నేను డాక్టర్ గా చదువుతాను అన్నప్పుడు దేర్ వర్ స్పెక్యులేషన్స్. ఈవెన్ అప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే లైక్ అమ్మాయి కదా అసలు లైక్ ఇంజనీరింగ్ చదివించేసి చక్కగా 4 years లో అయిపోతుంది, యూ కెన్ సెటిల్ హర్ డౌన్ ఈజీలీ, ఎందుకు చాలా ఏళ్ళు చదవాలి, డాక్టర్ అంత స్ట్రెస్, పైగా డాన్స్ చేస్తూ ఉండేది. ఐఎమ్ నాట్ అ వెరీ మెరిట్ స్టూడెంట్. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఐ వాజ్ అ వెరీ మీడియాకర్ స్టూడెంట్. సో బట్ హౌ కమ్ you went to the level of studying MBBS does not work out with mediocrity, no? Yeah, but the thing is నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు దాని మీద. నేను ఐ యూస్ టు గో ఫర్ డాన్స్ ప్రోగ్రామ్స్, కాంపిటీషన్, స్కూల్ డుమ్మా కొట్టేసి వెళ్ళిపోయేదాన్ని, ట్యూషన్ సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు. బ్యాక్ బెంచర్ స్కూల్లో బ్యాక్ బెంచర్ ఎవరు ఉంటారు సార్? ఎవరు ఉండరు, ఊరుకోరు కదా. దట్ కమ్స్ బ్యాక్ బెంచర్ థింగ్ కమ్స్ వెన్ యూ గో టు కాలేజ్. సో యా, స్కూల్లో ఐఎమ్ అ వెరీ నైస్ స్టూడెంట్ బట్ ఐఎమ్ అ మీడియాకర్ స్టూడెంట్. ఎప్పుడు రెగ్యులర్ అటెండ్ అయిపోయే యావరేజ్ స్టూడెంట్. ఐ నెవర్ యూస్ టు కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ మై స్టడీస్ అండ్ ఆల్. సో అవన్నీ చూసి ఈ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తో షీ కాంట్ గెట్ ఇన్ టు ద మెడిసిన్ థింగ్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఐ నో మై పొటెన్షియల్. నేను చదవలేదు, ఏనాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు, బట్ నేను చాలా ఫాస్ట్ గా చదువుతాను. ఏదైనా ఇచ్చినా కూడా వన్స్ ఒకసారి చదివితే ఎక్కువ రోజులు గుర్తుంటుంది నాకు. సో ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఏకసంతాగ్రాహి అంటారు కదా తెలుగులో. అట్లా అంత లెవెల్లో చెప్పలేను కానీ అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది కొంతమంది. సో అట్లాగా ఫాస్ట్ గా చదువుతాను. సో ఆ కాన్ఫిడెన్స్ తో ఐ గాట్ ఇన్ టు దట్. నేను ఎవరిది వినలేదు మాట, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఐ గాట్ ఇన్ టు మెడిసిన్. కట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్ లో ఐ గాట్ అ ఫ్రీ సీట్ అండ్ ఎవ్రీబడి వాస్ సర్ప్రైజ్డ్. యా, సో సర్ప్రైజ్డ్. సో అట్లానే నాకు ఇన్సైడ్ నాకు తెలుసు దట్ ఐ కెన్ గెట్ ఇన్ టు దిస్. ఈ ఫీల్డ్ కి నేను ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. యాజ్ అన్ యాక్టర్ గా నేను చూసుకోవాలనుకుంటున్నా డిఫరెంట్ పాత్రల్లో. కొన్నాళ్ళ తర్వాత కూడా రూపా అనేది ఒక యాక్ట్రెస్ ఉండేది. షీ యూస్ టు డూ సమ్ రియలీ గుడ్ ఫిల్మ్స్. డిఫరెంట్ పాత్రలు చేసేది, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా బాగా చేయగలిగేది అనే ఒక పేరున్న, అలాంటి ఒక పేరు సంపాదించాలి అనేది నా కోరిక. సో అట్లా చేయగలనేమో అనే ఫీలింగ్ లోపల. సో వాట్ ఎవర్ పీపుల్ గోనా సే, నేను అది పెద్ద తీసుకోను బ్రెయిన్ కి. నాకు గట్ ఫీలింగ్ అంటే ఏదైనా ప్రొడక్టివ్ గా ఉంటే ఐ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్. బట్ నా గట్ ఫీలింగ్ స్ట్రాంగ్ గా దాంతో ముందుకు వెళ్తాను. చెవులు అయితే కొరుక్కున్నారు అంటే ఎదురుగుండా ఎవరు అనలేదా వచ్చి ఎందుకు ఇక్కడికి ఎందుకు అని? ఎందుకంటే ఇది అంత ఈజీగా ఎంబీబీఎస్ కాదు, సెకండ్ ఇచ్చా ఇల్రా అని చెప్పడానికి కదా. చాలా అప్రెన్షన్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీ కానీ. సో పైగా మన తెలుగు ఫ్యామిలీస్ లో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు వస్తున్నారు ఒకళ్ళిద్దరు అనుకోవద్దు, వేరే విషయం నీలాగా. బట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా గర్ల్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది టు అడ్జస్ట్ హియర్, లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అని విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దట్? అంటే నేను పర్సనలీ ఇప్పుడు ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ అనుకుంటారేమో కానీ ఇదే ట్రూత్. మీరు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా ఇవన్నీ అంటే మీరు ఇట్స్ నాట్ లైక్ లేడీస్ ఆర్ ఫేసింగ్ దిస్ థింగ్స్ ఎవ్రీవేర్. ఐ థింక్ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదైతే ద లైక్ వర్క్ ప్లేసెస్ లో కానీ, ఉమెన్ వర్క్ చేసిన వర్క్ ప్లేసెస్ లో కానీ దర్ ఇస్ అ స్పెషల్ టీమ్స్ కూడా పెడుతున్నారు కదా. ఇప్పుడు వచ్చి అప్రోచ్ అయ్యి మాట్లాడేందుకు దర్ ఆర్ స్పెషల్ టీమ్స్ అరేంజ్డ్ ఫర్ దట్. సెపరేట్ డిపార్ట్మెంట్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇట్స్ నాట్ దట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఓన్లీ ఇండస్ట్రీ కదా, ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. బట్ ఐ థింక్ ఇట్స్ మోర్ బికాస్ దర్ ఇస్ అ మోర్ ఆఫ్ గ్లామర్ అండ్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఎలా చెప్పాలి, దర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్. అంటే మన బేసిస్ లో మాట్లాడు, దర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ. బట్ వై ఇప్పుడు రూపా డాక్టర్ అనే విషయం ఎక్కువ హైలైట్ అవుతుంది ఎందుకని? సిన్స్ ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్, యాక్టర్ గా ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ద ఎక్స్పోజర్ ఈస్ బిగ్గర్. మీరు ఏం చేసినా ఒక చిన్నది అయినా కూడా ఇట్ విల్ బి అ బిగ్ వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ వై ఇది ఎక్కువ వినిపిస్తుంది. ఈ విషయం త్వరగా వైరల్ అయిపోతాయి కదా ఏ వీడియో చేసినా. సో బయట ఎవరో సఫర్ అయ్యారు, ఇప్పుడు ఏదైనా ఒకటి కేసు సీరియస్ ఇష్యూ జరిగిందన్న అది వైరల్ అవ్వదు. అందరూ ట్వీట్లు వేసి ఆ విషయాన్ని వైరల్ చేయాల్సి వస్తుంది కదా, కష్టపడి సపోర్టర్స్ అని అడగాల్సి వస్తుంది, సపోర్ట్ చేయమని అడగాల్సి వస్తుంది వాళ్ళకి. సో ఐ థింక్ ఇట్స్ మోర్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్ అండ్ సినిమా హ్యాస్ దిస్ ఇస్ ఆల్ గెటింగ్.
So you're comfortable, no issues for you. అంటే by God's grace I've never ever faced such kind of issues. అంటే personally నాకు what I feel is like it's how you carry yourself. Firstly, anywhere, how you carry yourself, and at the same time, I've worked with some brilliant people from the beginning of my career. Be it Venkatesh Mahagaru, and I think it gets reflected in their writings as well. Cinemallo kuda, the way they portray women in their films, I think it's a reflection of their inner personality. Personal, ante వాళ్ళ personal attitude అనేది వాళ్ళ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. క్యారెక్టర్ రాసే విధానం బట్టి వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, కల్చర్ ఏంటి. ఎగ్జాక్ట్లీ. సో బీట్ వెంకటేష్ మహాగారు గాని, తర్వాత నేను ఇప్పుడు ఇంద్రగంటి గారితో వర్క్ చేస్తున్నాను, మోహన్ కృష్ణ ఇంద్రగంటి. అల్టిమేట్. యా ఇట్స్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఆయనతో వర్క్ చేయడం అనేది. సో ఆల్ ద ఉమెన్ ఇన్ హిస్ ఫిలిమ్స్ ఆర్ లైక్, ఎలా చెప్పాలి, వెరీ ఇండిపెండెంట్. దే హ్యావ్ దేర్ ఓన్ బ్రెయిన్స్ వర్కింగ్. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి క్యూట్ స్టఫ్ చేసేసి, దే ఆర్ క్యూట్, బట్ అలానే ఒకళ్ళు ఇంప్రెస్ చేసేందుకు చిలిపి మనలు అట్లా ఎప్పుడు చేయరు. మీరు చూస్తే సినిమాల్లో చాలా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఆయన సినిమాలో, ఇంద్రగంటి గారి సినిమాల్లో. సో యా, అంటే ఇంత బ్రిలియంట్ పీపుల్ తో వర్క్ చేసినాను సార్. నేను వర్క్ చేసినంతా కూడా ఇప్పుడు ఈవెన్ ఇంద్రగంటి గారి సెట్ లో అయితే ఇట్స్ లైక్ అ ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఆయన సెట్ లోకి ఎంటర్ అయ్యాక the most comfortable set you can. ఏదో వాళ్ళ ఇంట్లో పేరెంటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది తప్పితే షూటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. మంచి భోజనాలు పెడతారు, మంచి కబుర్లు చెప్పుకుంటారు, మధ్యలో షూటింగ్ చేస్తుంటారు. ఓయ్యో, మధ్యలో షూటింగ్ అని కాదు కానీ, బట్ సీరియస్లీ నరేష్ గారు అయితే ఇట్స్ లైక్ ఆయన ఫామ్ నుంచి మాకు మామిడి పళ్ళు వచ్చేవి అండ్ ఫిల్టర్ కాఫీ పెట్టి పంపించే వాళ్ళందరికీ. ఆయన స్వయాన ఆయన ఫిల్టర్ కాఫీ పెట్టేవాళ్ళు కొన్నిసార్లు మా కోసం. ఈజ్ లైక్ అండ్ వెన్నెల్ కిషోర్ గారు అండ్ వాళ్ళందరూ కూడా మాకు స్పెషల్ డైట్ ఐస్ క్రీమ్స్ పంపించేవాళ్ళు. యూస్ టు హ్యావ్ దట్. ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు, కార్తీక్ వన్ మహోత్సవానికి వెళ్ళినట్టు. ఎగ్జాక్ట్లీ అలాగే ఉండేది. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో యా, it's all about the people you are surrounded with and how you carry yourself when you go out. అంటే ఒకసారి ఏమవుతుందంటే, ఇలాగా పర్సనల్ గా ఉండే అట్మాస్ఫియర్ లేకపోతే నీ కన్వీనియన్స్ ఇవన్నీ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఎక్కడో సమ్వేర్ తప్పవు కొన్ని చోట్ల. బట్ గర్ల్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్లీ కమింగ్ అవుట్ నౌ. చాలా విజయవంతంగా బయటికి వేరే నారుల్లాగా తయారై. గుడ్, ఇట్ షుడ్ హ్యాపెన్. సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్ళి వచ్చేసి ఇంకా అంతకన్నా అల్టిమేట్ ఏముంది. అండ్ షీ ఓవర్ స్టేడ్ దేర్. ఎక్కువ రోజులు ఉండిపోయారు ఆవిడ. Still she is not wanting to take a retirement అంట ఆవిడ ఇప్పటికి కూడా. అవునా? she wants to continue space research అంట. దానిలో హెల్త్, స్పేస్ హెల్త్ రీసెర్చ్ మీద ఆవిడ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారంట ఇప్పటికి కూడా. ఓ గ్రేట్. కానీ ఇప్పుడు ఆవిడ హెల్త్ ఎలా ఉంటుంది నార్మల్ గా? there will be changes in her body, it will be affecting. ఇప్పుడు అదంతా ఇంటర్వ్యూలో చెప్పాలి. చెప్పచ్చు, పర్లేదు, తప్పలేదు. అంటే ది థింగ్ ఇస్ ద ప్రెషర్ డిఫరెన్స్ ఇస్ ఫస్ట్ చాలా డిఫరెంట్ కదండి. అక్కడ కూడా మన ఈ ప్రెషర్ డిఫరెంట్ బట్టి బాడీ బ్లడ్ లో సెల్స్ రియాక్ట్ అయ్యే విధానం కానీ, ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ బ్యాక్ బోన్. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ద బ్లడ్ సెల్స్ గెట్స్ ప్రొడ్యూస్డ్ కదా. సో దిస్ విల్ ఆల్ బి ఎఫెక్టెడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి కానీ, ఇక్కడున్న గ్రావిటీకి కానీ అడ్జస్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ హర్. సో ఐ థింక్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ మెజర్స్. కొన్నాళ్ళు దీని అన్నిటికీ హ్యాబిట్యుయేట్ అవ్వడానికి, ప్రాపర్ గా దాని అన్నిటికీ వాళ్ళు కొన్ని ప్రణాళికలు ఉంటాయని 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఉంటాయి, ఉండాలి. బికాజ్ వై ఐ యామ్ ఆస్కింగ్ ఇస్ యు ఆర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ కదా, ఒక హ్యూమన్ ఫిజియాలజీ ఎలా రియాక్ట్ అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.